ఈ కేసులో జరుగుతూ ఉంది ఇదేగా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇంకొక ఉదాహరణ, చంద్రబాబు గారి బావమరిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు, టపా టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను బండరాయితో మోది చంపారు. వాచ్మెన్ను కొద్ది రోజులకే, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను బండరాయితో మోది చంపారు. ఇంకొక ఇన్సిడెంట్, పాపం ఎన్టీఆర్ గారు అబ్బాయి హరికృష్ణ గారు యాక్సిడెంట్లో ఆయన చనిపోతే పరామర్శ కోసం అని చెప్పి పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి కేటీఆర్తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు శవాన్ని పెట్టుకొని. మరి ఎవరిదయ్యా శవరాజకీయాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు, సొంత కూతుర్నిచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేట్టుగా చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతా ఉన్నా. మరో ఇన్సిడెంట్, వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ మంత్రి, చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మంత్రి. ఆయన ఏకంగా పుస్తకం రాశాడు ఏ రకంగా ఇన్సిడెంట్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత బలంగా ఉంది అని చెప్తూ. ఆ వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య కేసులో ఒక ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇప్పటికీ ఇంకా ముందుకు పోదాం. హత్య రాజకీయాలు ఎవరియో, కుట్ర రాజకీయాలు ఎవరియో, శవ రాజకీయాలు ఎవరియో, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తేటతెల్లమవుతా ఉన్నాయి. ఎన్టీఆర్ గారి మీద దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్ బాడీగా మారారు. డెడ్ బాడీగా మారిన ఆయన తన జోబీలో ఒక లెటర్ దొరికింది పోలీసులకు. ఆ లెటర్ సారాంశం ఏమిటంటే తనకు 3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి 30,000 ఇచ్చారని దాని సారాంశం. అసలు ఎన్టీఆర్ మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా,
అది నిజమైతే ఇచ్చిందెవరు అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్ళన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు వైపు చూపించాయి. ఇంకొక ఎగ్జాంపుల్, పింగళి దశరథరామ్, ఈయన ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే ఒక పత్రికను పెట్టి టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే ఈ వ్యక్తిని హైదరాబాద్ నుంచి బస్సు దిగి రిక్షాలో ఇంటికి వెళ్తా ఉంటే కత్తులతో దారుణంగా దాడి చేసి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి వైపే చూపించాయి. అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎవరి అయ్యా హత్య రాజకీయాలు, ఎవరి అయ్యా కుట్ర రాజకీయాలు, ఎవరి అయ్యా శవ రాజకీయాలు? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడుతూ ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏకంగా పుస్తకం రాశాడు. అనేక టీవీలలో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆయన అన్న మాటలు ఆయన పుస్తకంలో రాసినటివి. ధర్నాలు ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ క్యాడర్కు చెప్పేవాడని. బస్సులు తగలబెట్టకపోతే ఆ ధర్నాలు కావంట. నేను కాదనింది ఈ మాటలు. స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అనేక టీవీ ఇంటర్వ్యూలలో ఆయన రాసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రాక్షస రాజకీయం గురించి వివరించిన మాటలు ఇవి. హరిరామ్ జోగయ్య గారి గురించి కూడా నేను ఇంతకు ముందే చెప్పాను. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, మంత్రి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తారు, రాక్షస రాజకీయాలు చేస్తారు అన్నది ఆయన కూడా సువివరంగా కూడా వివరించినాడు. హత్యలతోనూ, వెన్నుపోట్లతోనూ, శవాలతోనూ, కుట్రలతోనూ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను నేను ఈ మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. తాతగారిని మా